రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రచారం. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ తరువాత ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందంటూ కేసీఆర్ హెచ్చరించడం రాజకీయంగా కాకరేపింది. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. కేసీఆర్ కామెంట్స్ పై రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారనే టాక్ నడుస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డే 1 నుంచే హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఆయన సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, అసెంబ్లీలో రాజకీయాలు చేస్తామంటే మాత్రం ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం, కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాం. అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్తాం ఎవరైనా కానీ. రేపటి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? కేసీఆర్ రేపు హాజరవుతారు అసెంబ్లీకి? శీతాకాల సమావేశాలకి సర్వం సిద్ధమైందని చెప్పాలి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతుండడంతో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తాడని చెప్పడం, మొదటిసారిగా అటు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి నుంచి నేను అందుబాటులో ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో అన్ని మీటింగ్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పడంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దని చెప్పి అటు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుందో, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ఆరోపణలు చేస్తూ అవినీతి చేస్తుందని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని డాక్యుమెంట్ రూపంలో ముందు పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే నీళ్లకు సంబంధించిన దానిపైన నీళ్లు నిజాలు అనే అంశాన్ని బేసిక్గా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అటు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులపైన వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మెయిన్గా కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపైన సమగ్రంగా చర్చించాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్తో సహా ముందు పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సీఎం. మిగతా మంత్రులకు కూడా అలాగే ప్రజాభవన్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1వ తారీఖు రోజు ప్రత్యేకమైన మీటింగ్ను కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దానిపైన ప్రతి ఒక్కటి కూడా ఇటు నాయకులందరికీ కూడా వివరించాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తానికి అనేక అంశాలతో పాటు మెయిన్గా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని మెయిన్ పొజిషన్లో పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా నీళ్లకు సంబంధించిన దానిపైన మాట్లాడిన నేపథ్యంలో మేము చేస్తున్నటువంటి అంశాలు ప్రూఫ్తో సహా ముందు పెట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులతో సహా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పైన మెయిన్గా చర్చ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, దానిపైన ఎలాంటి పురోగతి ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనే అంశాన్ని కూడా అటు ఈ మీటింగ్లో ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు అది ఆగిపోయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని కూడా దానిపైన చర్చించాలని కూడా అటు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక కీలకమైన అంశాలు ఈసారి చర్చించనున్నారు 5 రోజుల పాటు. అటు కేసీఆర్ కూడా నేపథ్యంలో ఈ ఛాన్స్ని వదులుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో
ఏ విధంగా అంశాలు మీరు ముందుకు తీసుకొచ్చారని చెప్పి అటు బీఆర్ఎస్ కూడా ముందు పెట్టేయాలని కూడా అటు బీఆర్ఎస్ కూడా చూస్తున్న నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ అయితే ఈ సమావేశంలో కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.